శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ మంత్ర జపం చేయాలో, ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో తులారాశి వాళ్ళకి అందరికీ బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. జాబ్లో ప్రమోషన్లు వస్తాయి. బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. వ్యాపారం 3 పువ్వుల 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అనారోగ్య సమస్యలు దాదాపుగా ఉండవు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిని కలిగింపజేస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం అనేది తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అలాగే గృహంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవసరమైన ధనం కూడా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే మీ పిల్లల వల్ల మీకు పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈ ఏప్రిల్ నెలలో చక్కగా అనుకూలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ అవి వెంటనే సమసిపోతాయి. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా అనుకున్న లాభాలు వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక అమ్మటాన్ని స్పెక్యులేషన్ అంటారు. దానిలో కూడా మీరు ఎంత అనుకుంటే అంతవరకు లాభాలు వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కనిపిస్తోంది. అలాగే సంఘంలో ఉన్నత స్థితి పొందుతారు. అత్యుత్తమ స్థాయిలో ఉన్న వ్యక్తుల పరిచయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అధికారులను, పెద్దవారిని కలుసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తుకు మార్గాలు ఏర్పరచుకుంటారు. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో తిరుగులేదు. బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే తులారాశికి ఉన్న ప్రధానమైన సమస్య ఏప్రిల్ చివరిలో గురుబలం తగ్గుతోంది. ఆ గురుబలాన్ని పెంపొందింపజేసుకోవడానికి వీలైనప్పుడు గురువారం శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోండి. అలాగే మీరు కూడా పరమేశ్వరుడికి రకరకాల ద్రవ్యాలతో గురువారం పూట, సోమవారం పూట అభిషేకం చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీం శివాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ, ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 21 సార్లు చొప్పున చదువుకోండి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన చంద్రశేఖర అష్టకాన్ని, దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని, పంచాక్షరి స్తోత్రాన్ని వీలైనప్పుడల్లా వింటూ ఉండండి. ఇలా చేస్తే గురుబలం తగ్గినప్పటికీ తులారాశి వాళ్ళకి ఎదురుండదు. మొత్తం మీద ఏప్రిల్ నెలలో తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.